బీబీసీ రైజింగ్ ఛానల్. నేను శ్రీనివాస్ గౌడ్. ఈ రోజు వెలుగు పేపర్లోకి వస్తే అలా వచ్చి ఇలా వెళ్ళాడు కేసీఆర్ అసెంబ్లీకి. 9 నెలల తర్వాత అసెంబ్లీకి రాక ఉన్నది మాత్రం ఒక 3 నిమిషాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ దగ్గరకు వచ్చి పలకరించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గాని పాడి కౌశిక్ రెడ్డి గాని కనీసం మర్యాద కూడా లేకుండా వాళ్ళు సీట్లోనే కూర్చున్నారు. మిగతా ఎమ్మెల్యేలు లేచి గౌరవంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది అంటే మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ కొడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఎంత గౌరవం ఉందనేటువంటి మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఇక పోతే ప్రారంభమైన శీతాకాల సమావేశాలు జనవరి 2 నుంచి 4 తారీఖు వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీలో ప్రాథమిక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాలమూరుకు 90 టీఎంసీలు తగ్గేది లేదు, ఇదే మా విధానం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ పాలమూరును 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారు? ఉత్తమ్ కు రేవంత్ గాలి సోకింది. అన్ని ఉత్తమ్ వాటి. హరీష్ రావు మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎక్కడ పోయి తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నేతలు